నువ్వు మార్పు నందాలి. మారకపోతే ఏమాత్రం ఫలితం లేదు. ఏమన్నా సంవత్సరాలు మారిపోతున్నాయి. ఎన్నో రోజుల నుంచి వింటున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, దేవుని సన్నిధికి వెళ్తున్నావు, బాప్తిజం తీసుకున్నావు. ఎప్పుడు మారుతావు? ఎప్పుడు మారుతావు? మార్పు దేని జీవితం ఏంటంటే మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగంటారేంటి? ఏమండి, మనకు బాధలు వచ్చాయంటే ఏం చేయాలి? దేవుడా, నువ్వు మారట్లేదా? నాకు సహాయం చేయవా? నా కన్నీళ్ళు చూడలేదా? నా కష్టాలు చూడలేదా? ఆయన కొట్టే దెబ్బల్ని కనబడట్లేదా? ఏమండి, మీకు అర్థమవుతుందా దేవుడు ఎలా కొడతాడు? మేము ఒకరోజు ప్రార్థనకి వెళ్ళాం. మా పాస్టర్ను తీసుకెళ్ళడం సాధారణంగా తీసుకెళ్ళినారు. ఒక 150 మంది పాస్టర్లు ఉన్నారు. 150 మంది పాస్టర్లో నేను మధ్యలో చివరిలో ఇక్కడ కూర్చున్నాను. మా పాస్టర్ మన దూరాన్ని ఆడవాళ్ళ మధ్యలో కూర్చున్నాం. ఫుల్ అయిపోయింది అదంతా సికింద్రాబాద్లో. అయితే ఆయన చెప్పుకుంటా వచ్చి ఏం చేశాడో తెలుసా? నా నడ్డి మీద పడేళ్ళు కొట్టాడు. లాగా మామూలు కాదు, 5 ఏళ్ళు కొడితే 5 ఏళ్ళు తేలిపోయింది. ఎవడన్నా తిరగబడిపోతాడు దానికి. అక్కడ పాస్టర్ కూడా ఉంది. నువ్వు ఈ రోడా మీద, ఎందుకంటే ఆయన్ని మా అమ్మ చనిపోయినప్పుడు సమాజం చేసి తీసుకొచ్చిన అంత ముందు ఎప్పటి నుంచి తెలుసు నాకు. ఆయన ఓఎంలో ఉన్నప్పుడు నుంచి తెలుసు. అయితే నేను అనుకోకుండా ప్రార్థనకి వెళ్ళాల్సింది 10 వెళ్ళి సర్లే ఈరోజు ఇదే బుధవారం కదా, బుధవారం నాడు పెడతాడు ప్రార్థన. చాలా మంచి సేవకుని తెలిసి పెడతాడు. వెళ్ళి నేను ఇన్స్టార్ట్ చేసుకుని చక్కగా ఇంకా మంచి బట్టలు నేను తొడుక్కున్న షర్ట్ ఖరీదు ఎంత తెలిసేది? 3000 రూపాయలు. ఒక రోజు చేసుకుంటే పని చేస్తుంది, 2 రోజులు పని చేయాలి. వాడి షర్ట్ ఒక్క రోజుకి పని చేస్తుంది, 2 రోజులు పని చేస్తుంది. అంటే మురికి పట్టేది అన్నమాట. తీసుకుని చక్కగా కూర్చున్నాను. కూర్చుంటే చెప్పుకుండా వచ్చి ఏదో కొట్టాడు. అయ్యండి డొంబుళ్ళు చేసే చేతిలో ఈ ఎక్సర్సైజ్ చేసిన చేతులు అంటే ఆ నక్సలైట్లోకి వెళ్తున్నాడు. ఆయన ఫాస్ట్గా అయ్యాడు. వచ్చి పడేళ్ళు కొట్టాడు ఇక్కడ. దేవుడు ఫస్ట్ నీవు ఈ రోడామేస్ నగరంతా తెలియదామనుకుంటున్నావా? నీకు చాలా బలం ఉంది. కొట్టాడండి అక్కడ. మలిపోయింది, కళ్ళని గిరగా తిరిగిపోయింది. ఇప్పటికి ఇస్తుంది మా పాస్టర్. మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటికి చిన్న పాస్టరే కావాలి నీకు కొడతాక. నిజంగా చెప్తున్నా. నేను సిగ్గు రౌడీ షూటర్ అయినా నిన్న మొత్తం సిటీ, ఓల్డ్ సిటీకే రౌడీ షూటర్. అంతా కూడా ఇంతే ఉంటాడు. నా అంత కూడా ఇక్కడ ఉంటాడు. నాకు అంతే పెద్ద గుండాలని అలా లాగించాడు. 5 పాస్టర్ చిరాకూడదు. ఇలా రాడు ఎప్పుడు ఇలా థ్యాంక్స్ ఇస్తే గర్భపోతే చేతులు లేకుండా కళ్ళ తిరిగింది నాకు. ఇలా కొడితే నేనేమో సున్నితంగా ఉన్నానేమో, ఏం పని చేయకుండా చర్య చేయకుండానేమో, బాగా సొప్పు పెట్టుకున్న వాళ్ళేమో నన్ను ఒకసారి అయితే నువ్వు ఇక్కడ రోడా మిస్తున్నావు కదా, ఇక్కడ రాళ్ళు ఉంటుంది సేవ చేద్దాం అనుకున్నావా? నీకు చాలా పని ఉంది, ఎక్కడికో పోవాలి నీ మాటని కొట్టాడు. సరే తాకాయ కింద వేసుకున్నా. అట్లాగే నీళ్ళు ఉన్నాయి, అక్కడ నీళ్ళు తాగిన తర్వాత మేము మొన్న అప్పటి నుంచి వెళ్ళాం. కానీ అలా వచ్చేస్తూ ఉన్నాం. మనం వెళ్ళిన తర్వాత ఇద్దరు వెళ్ళాం. మళ్ళీ ఎదురు పంపి కాబట్టి నా రామంతపురం వస్తా చల్లి ఇక్కడ నాడు పాల్గొంటే వెళ్దామని వెళ్తే అక్కడ ఆయన చెప్తున్నాడు, ఈ వ్యక్తి ఆయన గుర్తులు బాగా, ఈ వ్యక్తిని నేను నడ్డి మీద కొట్టినప్పుడు ఆయన సిగ్గుపడలేదు, నన్ను తిట్టలేదు, నన్ను ఏమీ అనలేదు, ఆపించుకోలేదు. వచ్చి మళ్ళీ ఏమన్నాడు? ఏందండి యథార్థవంత సేవకులని అంతమందిలో చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగింది కాక. అప్పుడు వచ్చి నాకు నీళ్ళు కొన్నాడు. కొట్టినప్పుడు రాదు కానీ అప్పుడు మాత్రం గడగడగడగ కారిపోయింది ఆ జీవితాల్లో కన్నీళ్ళు కళ్ళ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఇంకోడని వెళ్తాడా ఒకటి మళ్ళీ వెళ్తాడా? అవమానం ఎంతో అంత మందిలో పడదామంటే మా ఒకటే వెళ్ళండి. ఎవడు తగ్గించుకుంటాడో ఎలా తగ్గించుకోండా? ఎవరు పడతారండి? చిన్నపిల్లలే కదా. చిన్నపిల్లలు నాకు అంతమంది చావుకులు చిన్న పిల్లలాగా 3 రోజుల దాకా నిప్పు తాకలేదు నాకు. నిజంగా చెప్తున్నా.
నీళ్ళు వేసుకుంటే కట్టుకట్టున మండిపోయింది. అర్థమవుతుందా? ఇలా చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. వాళ్ళకి ఏం చెప్పలేదు మీకు, వాళ్ళకి కూడా చెప్పలేదు, ఇప్పుడు చెప్తుంది. ఎందుకు చెప్పబోతున్నాను? ఎవడైతే తగ్గించుకుంటాడో, ఎలాగంట చిన్న పిల్లోళ్ళగా ఆయన ఒడిలో ఒదిగిపోతాడు, వాళ్ళకి పరలోక రాజ్యం. దేవుని స్తోత్రం కలుగునుగా చెప్తున్నాను. ఇప్పుడు ఈ దినాన ఎవరైతే ఎందుకంటే మనం కష్టం వచ్చినప్పుడు అవ్వా దేవుడే మారిపోవాలి మనకి, మనం మారం. దేవుడు మారిపోవాలి మనకి. చూడండి, ఆయనంట ఆయన మారడం, ఆయన మారే దేవుడు కాదు. ఆయన ఎలాగున్నాడంట, ఆయన ఎలాగున్నాడు చూడండి. 46:2 కావున భూమి మార్పు నొందినను నడు సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు. ఏంటది? ఒక నది కలదు. సరే, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ నది అంటే తెలుసా, మనం పాడుతూ ఉంటాం. ఇప్పట రాత్రి పాడమండి. జీవ నదిని నా హృదయములో ఏంటో తెలుసది? ఆ నది దేవుని వాక్యం, ఆ నది దేవుని మాటలు. చూడండి, మార్పు నదిని పర్వతాలు మునిగినా సరే. మలాకి 3:6 నేను మార్పు లేని వాడను ఆయన మార్పు లేకుండా మీరు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా మనం ఏం చేస్తాడైనా కాపాడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఏం చేస్తున్నాడు? మనం చెడ్డ పని చేసినా మంచి పని చేసినా ఆయనకు ఆవేశం కలిగించినా ఆయన ఓర్చుకుంటున్నాడు. మళ్ళీ చదవమ్మా మాట ఫస్ట్ నుంచి. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. అది ఆయన మార్పు లేకోకుండా ఏం చేస్తాడు? మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఇంకో మాట ఉంటుంది, హెబ్రీ పత్రికలో ఉంటుంది చూడండి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడే ఉంటుంది అక్కడ. 13వ అధ్యాయము 8వ వచనం చదవండి. యేసుక్రీస్తు నిన్న అంటే ఎప్పుడు? ఎస్టర్డే కదా. ఎస్టర్డే, నిన్న, నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. ఎలా ఉన్నాడంటే ఆయన ఒకటే రీతిగా ఉంటాడు. మనం మారాలి, ఆయన మారాలి. మనము మారాలి. సంవత్సరాలు మారిపోతున్నాయి, అవునా? వారాలు మారిపోతున్నాయి, రోజులు మారిపోతున్నాయి, బట్టలు మార్చిపోయి ఏమవుతున్నాయి? చినిగిపోతుండే. మనం బట్టలు మార్చేస్తున్నాం. రాత్రి చెప్పాను నీకు, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎవరు సీరియల్ చూపించేవాళ్ళు, సినిమాటలు ఏం చేస్తారు? అది చెప్పని మాట డైలాగ్ కదా. రాత్రి కూడా చెప్పి ఏం చేస్తారు? 2024 సంవత్సరంలో ఎంతమంది ముందు గుర్తుందా? ఎంతమందిని నవ్విస్తారండి వాళ్ళు కదా. ఆ యాసం వేసి అది పూసుకుని రాసుకుని ఎంతమందిని నవ్విస్తారు, ఎంతమందికి. ఆ టిక్కెట్లు కూడా వరకు. ఆ టిక్కెట్ కోసం మొన్న ఆ ఏరాభిమాని భార్య భర్త ఆ సినిమా కాడికి వెళ్తే అలా చచ్చిపోయింది కదా. ఇవన్నీ ఎలా తెలుసు అంటారు కదా. ఏరాభిమాని ఫస్ట్ మనం చూసేదాన్ని సినిమా ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. ఏమైంది ఆ జనాల్లో? చచ్చిపోయింది. ఆ పిల్లోడేనా? ఒక పిల్లోడు ఎలా ఉన్నాడు? గుండె ఆవేశంతో అలాగ ముడిపించేటువంటి వాళ్ళకి కూడా ఏం లేదు లోపల, మనశ్శాంతి లేదు. అందుకే మనతో తినట్టు. అది ఇవ్వదు, మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ కావాలి. సినిమా యాక్టర్లు అందరినీ నవ్విస్తారు కదా, అందరికీ సంతోషం కలిగిస్తారు. ఎంతసేపు ఉంటుంది ఆ సంతోషము? 2.5 hours. ఎంతసేపు ఉంటుంది? 2.5 hours కదా. 2.5 hours మనం చర్చలో ఉండలేదు కదా. మినిమము ప్రార్థన 2.5 hours ఉండాలి. 2.5 hours కదా. 2.5 hours అంటే
రోజుకి ఎన్ని గంటలు? 24 గంటల్లో దాంట్లో 10వ వంతు ఎంత? 24 గంటల్లో తీసేయండి. 24/7 అంటాడు కదా హాస్పిటల్లో. ఏమంటాడు? 24/7 అంటాడు కదా. ఎంత అంటాడా లేదా? 24 గంటలు పనిచేస్తుంది మా హాస్పిటల్ అంటాడు కదా. 10వ వంతు ఎంత? 24లో 10వ వంతు ఎంత చెప్పండి. 10 గంటలకి 1 గంట. ఓ అమ్మలారా, 10 గంటలకి ఎంత? 1 గంట. 10 గంటలకి 1 గంట. 20 గంటలు కదా, 2 గంటలు. ఇంకెంత ఉంది? 24 గంటలు, 40 నిమిషాలు. 4 గంటలు కదా. 4 గంటలకి ఎన్ని? 10% ఎంత? 40 నిమిషాలు. 2 గంటల 40 నిమిషాలు. రోజులో 2 గంటల 40 నిమిషాలు దేవుని గురించి ప్రస్తావన చేయనోడు బ్రతుకు అష్ట కష్టాలు పాలవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓ అమ్మ, అర్థమవుతుందా? మీరైనా సరే 2 గంటల 40 నిమిషాలు దేవుని సన్నిధికి ఇవ్వకపోతే, ఓ అమ్మ, మీ బ్రతుకులు బాగాలనుకుంటే ఎవడైనా నెత్తి మీద వచ్చి ఇంత గట్టిగా కొట్టినా, ఇన్ని బాధలు పెట్టినా, ఉరితాడు తగిలించుకోమన్నా వాటిని వంగుకోకుండా ఉండాలంటే నువ్వు ఎన్ని బాధలు తట్టుకోవాలంటే బాప్తిసం పొంది నీ బ్రతుకును మార్చుకుని ఆయన బాటలో నడుస్తూ ఉంటే నీకు చాలా శ్రమలు వస్తాయి. నీ కట్టుకున్న వాడు ఈ రోజు అయిపోతాడు, కన్నవాడు ఈ రోజు అయిపోతారు. అర్థమవుతుందా? నీ స్నేహితులు నీకు శత్రువులు అయిపోతారు. ఎప్పుడు వేసే దారిలో పోతావు అప్పుడు దాకా బాగానే ఉంటారు. అర్థమవుతుందా? ఎప్పుడు నువ్వు నీతిగా నడుస్తావో అప్పుడు, ఎప్పుడు యథార్థంగా నడుస్తావో అప్పుడు, నువ్వు మంచిగా ఉండి ఆమెతో అన్ని చేసేటప్పుడు ఈరోజు ఎవరు నువ్వు మంచిగా నడుస్తున్నప్పుడు వీళ్ళందరూ ఈరోజు మరి అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఎవరో ఆ బాధల్లోంచి ఆదుకోవడానికి ఒక నాదుడు నమ్ముకున్నావు. ఆ నాదుడి పేరు ఏం పేరు? నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నవాడు, మార్పు లేనివాడు అని పేరు. ఏం పేరు అంటే? మార్పు లేనివాడు. ఆయన ఏం చేస్తాడంటే ఎంతమంది నిన్ను మాట్లాడే ప్రయత్నం చేసినా నువ్వు మారకుండా ఏం చేస్తావు? ఆయన నీతి మార్గంలో నడుస్తావు. ఈ బాధలకు ఏమవుదు? లొంగిపోవు. అన్ని తట్టుకునే శక్తి నీకు ఉంటుంది. ఎప్పుడు? రోజుకి ఎన్ని గంటలమ్మా? ఆదివారం ఒక్క రోజు వచ్చి అప్పుడే ఇంకా ముగించలేదు పాస్టర్ గారు, మమ్మల్ని ఆకలి అయిపోతుంది, గ్యాస్ తిప్పేస్తుంది, అది తిప్పేస్తుంది ఇంటికాడ వేడి చేస్తున్నాడు. లేకపోతే సినిమా హాల్ లేక 1 గంట అక్కడ 1 గంట ఇక్కడ వెళ్ళిపోతే ఏంటా 6 స్టోరీ 7 స్టోరీ చెప్పుకుని వచ్చేది ఏమి పని అవదమ్మా. నీవు ఆయన చిత్తానికి కట్టుబడి ఈ బాధలన్నీ భరిస్తూ నీ బ్రతుకుని భారంగా మోసుకుంటూ ఆయన బాటలో నడిస్తే నేను చెప్తూ ఉంటాను. ఏం మాట ఉన్నది? ఆయన బాట ఏం మాట? అది ఆయన బాట ఏం మాట? యేసు నేనే మార్గమును సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడను అక్కడికి పోవాలి. మన ప్రయాణం ఎక్కడికి? అక్కడికే ఇప్పుడు స్టార్ట్ అయిన ప్రయాణం. ఈ స్టార్ట్ అయిన ప్రయాణాన్ని మధ్యలో ఆపేయడానికి బోర్డు ఉంటాయి కథ కమర్షియల్. దాన్ని కొనసాగించాలంటే నువ్వేం చేయాలి? 2.5 hours ఎక్కడెక్కడో గడిపేస్తారు. టీవీ కాడ గడిపేస్తారు, సినిమాల్లో గడిపేస్తారు, వాటర్లో గడిపేస్తారు, ఇంకెక్కడ పార్క్లో గడిపేస్తారు, గట్టులో గడిపేస్తారు, నర్సీస్లో గడిపేస్తారు కదా, ఇంకా చార్మినార్లో గడిపేస్తారు, బారబండ పార్క్లో గడిపేస్తారు. ఉన్నది మీకు తెలిసి చూపెట్టినా? నేనే గడిపొచ్చినాడు. నీకెక్కడ కనపడలేదు అక్కడ చెప్తాను. అర్థమవుతుందా? బోరబండలో పార్క్ లేదు ఎవరు చెప్పారు? మొన్నే వచ్చిన కానీ ట్రాఫిక్ వచ్చాడు అక్కడికి, పలానా పార్క్ కాడికి వచ్చి ఆగేదాడు. అర్థమవుతుందా? కాబట్టి 2.5 గంటలు ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా సరే, యవనస్తుడైనా ఎవరైనా సరే, ముసలోళ్ళైనా పడుచోళ్ళైనా ఈ మాటలు ఫస్ట్ రోజు వింటున్నారు. మీరు ఇది మొదలుకొని మీరు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఇలాగూ చేసి చూడండి. మీ బ్రతుకులు బ్రైట్నెస్ లో ఉండకపోతాడు. దేవస్థానం కాక ఏం బ్రైట్నెస్ అంటే? వెలుతురు. చీకట బ్రతుకు పోయి మీ బ్రతుకు బ్రైట్నెస్ అవుతుంది. మీ బ్రతుకులు బలపడతాయి. ఇలాగ చేయకుండా అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ఇది కావాలండి అయ్యగారు అంటే ఏం సుఖలే. ఇదేనా అప్పటికదబ్బరా అటు తీస్తాడు ఒకలాగా, ఈ చేతిలో పెట్టి చేతులు తీయాలి. ఏంటంటే అప్పటికదబ్బరా అంటాడు. ఏమంటాడు?
తెలుసా మీకు అది? తెలుసా? మ్యాజిక్ మాస్టర్ చేస్తాడు దాకా. నేను మ్యాజిక్ మాస్టర్ని కాదు బాబు, ఎవడో బ్రతుకులు మార్చలేను, మార్చేవాడు అప్పుడు ఉన్నాడు. ఎవరైనా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఉన్నాడు, మనం మార్చేవాడు. ఆయన మాటలు ఉన్నాయి. మీ బ్రతుకులు, నా బ్రతుకులు ఆయన ఏం చేస్తాడు? ఆయన చేతిలో పెడితే దాన్ని అలారు ముద్దుగా ఏం చేస్తాడు? అప్పుడప్పుడు పడతాడు, తప్పు చేస్తున్నాడు కదా, అప్పుడప్పుడు మనలిస్తాడు. మళ్ళీ ఏం చేస్తాడు? అయ్యో నా బిడ్డని చేరదీస్తాడు. మన బ్రతుకులో వెలుగుని చూస్తాం. బట్టలు మార్చినా, ఇల్లు మార్చినా, ప్రహార గోడ పడగొట్టి కట్టినా, సెల్ ఫోన్ మార్చినా అని మాత్రం ఇంకేంటది, నిలువు ఇచ్చినా అవునా? ఏమండి ఇంకో విషయం చెప్తున్నా, అంత సంతోష పెట్టే సినిమా యాక్టర్కి ఏం లేదు, అంత సంతోష పెట్టేటువంటి సీరియల్ యాక్టర్కి ఏం లేదు. సీరియల్ మొన్న పోయిన సీరియల్ యాక్టర్గా చచ్చిపోను. అందరికీ బ్రతుకుల్లో ఆనందం కలగజేసేటువంటి ఆ యాక్టర్కి ఏం లేదు బ్రతుకులో. ఏంది ఏం చేసుకున్నాడు? మాసాలు లేక ప్యాన వైపు ఏంటంట, అదేంటి మత్తు, గంజాయి, ఇంకేంటండి ఖోఖో, ఖోఖో కాలేజీ పూర్వం ఖోఖో, కొక్కినా అందులో మాకు తెలిసి కొక్కింది అది కదా, తెల్లగుంట పౌడర్ ఎంత బాగా తెస్తారు, కొక్కింది. నేను కాదమ్మా చెప్పింది, అదే కుర్రలు చెప్పుకుంటే విన్నాం అంతే. అది నేను చెప్పలేదే గారు. ఇప్పుడు ఎవరో నాకు వచ్చేసింది ఇది. ఓకే, ఆత్మ నడిపించాడు, దేవస్తోత్రం కలుగుని అక్క. అర్థమైందా? కాబట్టి ప్రియమైనటువంటి వాతారా మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నటువంటి మాటలు అర్థమైందా? ఇలాగ చేస్తే బ్రతుకు మారదు. ఎన్ని మారినా ఏం మారదండా? ఏం చేయాలి? మీరు మార్పును ఉండాలి.